హాయ్ అండి. నమస్తే అన్నవరం గారు. వీరేశ్ గారు బాగున్నారా? సూపర్ సార్. మీ దగ్గరకి ఎలా ఉంటుందంటే క్వార్టర్లీకి ఒకటి, హాఫర్లీకి ఒకటి, 9 నెలలకు ఒకటి, అలాగే పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలా ఒక్కొక్క సినిమాతో 3 నెలలకు ఒక సినిమాతో వస్తున్నారు. ఇండస్ట్రీ చాలా మంచిది కూడా. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు మీరు సినిమాలు అర్థం చేస్తూ చేసుకున్నారు. మీలాంటి వాళ్ళు సినిమాలు చేస్తుంటే కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త రైటర్లు వస్తారు, కొత్త ప్రొడ్యూసర్లు వస్తారు. నా అడ్వైజ్ ఏంటంటే అందుబాటులో ఉండండి సార్ అందరికీ. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ ఐ నేను పూర్తిగా నమ్మే విషయాన్ని మీరు మళ్ళీ చెప్పారు. థ్యాంక్ యూ. అదే సార్ నా ఉద్దేశం కూడా అది. అంటే ఐఎమ్ లక్కీ ఇట్లాంటి రచయితలు డైరెక్టర్లు నా దగ్గరకు వస్తున్నారు. ఐఎమ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ అండ్ ఆల్సో సమ్ ప్రొడక్షన్ హౌస్ లైక్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ లైక్ దిస్. అంటే లాస్ట్ ఫిలిం వీళ్ళు తీసింది కుబేరా, మళ్ళీ మళ్ళీ ఇది ఇట్లాంటివి చేయగలరు, నాకు కూడా చాలా సంతోషం. కుబేరా లవ్ స్టోరీ పెద్ద సినిమా ఆ బ్యానర్లో ఆ బ్యానర్లో ఇలాంటి వ్యక్తులతో పనిచేయడం నాకు చాలా సంతోషం. ప్రేమంటే అనేది టైటిల్ కాబట్టి ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను సార్. అంటే 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 దాని చుట్టూ మన ఇంటర్వ్యూ నడుపుదాం. ప్లీజ్ అయ్యో సార్. ప్రేమంటే ప్రేమంటే ఎదుటి వాళ్ళని వాళ్ళు ఎలా ఉన్నారో జడ్జి చేయకుండా యాక్సెప్ట్ చేయగలడు. అంతే. కానీ అది పాసిబులా సార్? ప్రయత్నిద్దాం. అంటే ఈ కథ కూడా దాని చుట్టూనే డెఫినెట్లీ కొంచెం ప్రేమలో యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయి, తప్పులేదు. కానీ యాక్సెప్టెన్స్ కూడా అనేది ఎదుటి వాళ్ళని వాళ్ళలో ఉండే అన్ని కోణాలని యాక్సెప్ట్ చేయగలడు. అది లైఫ్ పార్ట్నర్ అంటే లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ it is nature's way of telling that life can be very beautiful and happy and sad, war, sacrifice and many things. లైఫ్ అంటే ఏంటో చెప్పారు మీరు. లైఫ్ పార్ట్నర్ అంటే ఏంటండి? అదే సార్, లైఫ్ పార్ట్నర్ అంటేనే లైఫ్ లైన్. బేసికలీ ఇట్ ఈస్ లైక్ లైఫ్ లైన్ ఓన్లీ. ఇట్ ఈస్ లైఫ్ లైన్ అండ్ డెఫినెట్లీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ a person can have. సక్సెస్ అంటే? సక్సెస్ అనేది ఒక ఫాస్ట్గా వెళ్ళే మెట్రో ట్రైన్. అది ఆగినప్పుడు అవకాశం దొరికినప్పుడు ఎక్కేసేయాలి, స్టాప్ వచ్చినప్పుడు మెల్లగా దిగేసి మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ ఆ ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ఎవరో గంటకు ముందు దిగిపోరా బాబు అనక ముందే దిగిపోవాలి. అంటే మన ఎబిలిటీకి మన గమ్యానికి చేర్చేటట్టుగా ఉండాలి. ఫ్రెండ్షిప్ అంటే బుర్కా వేసుకున్న ప్రేమ సార్. ఇది కొత్త డెఫినేషన్. ఇది అదే బుర్కా వేసుకున్న ప్రేమ అది. అండ్ ప్రేమ అని అనిపిస్తుంది కానీ కాదు. అదొక గొప్ప ఫీలింగ్, గొప్ప గ్రేటెస్ట్. అంటే ప్రేమ ఉందా లేదా అన్నట్టు ఉండే ఒక అద్భుతమైన స్పేస్ ఫ్రెండ్షిప్ అని. ఫెయిల్యూర్ అంటే a great chance to learn. పాజిటివ్. చాలా చాలా గొప్ప ఫోర్స్ ఆఫ్ యూనివర్స్ దట్ ఈస్ ఆస్కింగ్ యూ టు హోల్డ్, స్టాప్, సిట్, లెర్న్, అండర్స్టాండ్, అన్లెర్న్, రీలెర్న్. గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ ఏంటండి మీ లైఫ్లో? గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ ఇది బస్, దీనివల్ల చాలా నేర్చుకున్నాను అన్నది. నేను యాక్చువల్లీ ప్రతి పర్ఫార్మెన్స్ దట్ వెంట్ అండర్వెల్మింగ్ టు ఆడియన్స్, నేను అంటే గ్రేటెస్ట్ ఫెయిల్యూరా? ఇంకా గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ అంటే చాలా విషయాలు నేర్చేసుకోవచ్చు. అది ప్రతిసారి నేర్చుకున్నాను సార్. డార్లింగ్ అప్పుడు నేర్చుకున్నాను, ఇప్పుడు మిత్రమండలికి నేర్చుకుంటున్నాను. అంతకుముందు నేను చేసిన చాలా మిఠాయి అనే సినిమాతో నేర్చుకున్నాను. తర్వాత నేను చేసిన అంటే హీరోగా కాకుండా వేరే క్యారెక్టర్స్ చేసి అంటే కామెడీగా చేసినప్పుడు, సినిమాలు ఆడినప్పుడు నేర్చుకున్నాను. బట్ ఫెయిల్యూర్ అప్పుడు కాస్త ఎక్కువ దొరుకుతుంది నేర్చుకోవడానికి. సో గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ అనలేనా కానీ సార్,
అంటే ఇప్పుడు ఈ గ్రేటెస్ట్ ఫెయిలర్ ఎప్పుడు అంటే నేను దాన్ని పూర్తిగా నేనే రాసి నేనే డైరెక్ట్ చేసి నేనే ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు నేను గ్రేటెస్ట్ ఫెయిలర్ అని ఒప్పుకుంటా. బట్ యాక్టర్గా ఏంటంటే సార్ ఐఎమ్ వెరీ డిపెండబుల్. నేను 10 మంది మీద వాళ్ళ భుజాల మీద నడుచుకుంటా అప్పుడు నేను యాక్టర్ అని పిలుచుకున్నాను. ఎందుకంటే ఐ హావ్ టు డిపెండ్ ఆన్ మై రైటర్, డైరెక్టర్, సిచ్యువేషన్స్ ఆల్సో. ఇవన్నీ ఇప్పుడు ఒకటా సార్ పారామీటర్లు 100 ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కుదిరితేనే ఒక హిట్ సినిమా అంటున్నారు. ఇక ఇక ఏం చెప్పమంటారు. నేను వచ్చిన టీజర్ చూసిన తర్వాత చాలామందికి పెళ్ళంటే కొన్ని భయాలు ఉన్నాయి ఈ మధ్య కదా. పెళ్ళైన హనీమూన్, చాలా వైల్డ్ హనీమూన్లు చూస్తున్నారు ఈ యంగ్ ఏజ్లో ఉన్న జనరేషన్ అంతా. అలాంటివి చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, వాటి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? కొన్ని కథలు విన్నప్పుడు చాలా బాధేస్తుంది, భయం వేస్తుంది. యూ ఫీల్ హారిఫిక్. ఇలా కూడా ఉంటారా జనాలు బాబోయ్ అని అనుకుంటాం. అండ్ కొన్ని విన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఐ థింక్ రీసెంట్లీ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూస్ అ ముస్లిం గాట్ మ్యారీడ్ టు అ క్రిస్టియన్. ఫెల్ట్ వెరీ నైస్ అండ్ చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి కథలు అప్పుడప్పుడు ఎక్కడో వింటున్నప్పుడు, తెలుస్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ సో హార్ట్ వార్మింగ్. భారతదేశం ఎంత గొప్పదో అర్థమవుతుంటుంది. సో యా, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. చాలా ఇట్లాంటి డ్రమ్ కథలు విన్నప్పుడు ఇంకా ఓరే బాబు అది ముందు చెప్తే అయిపోయేది కదరా, ఇవన్నీ ఎందుకురా బాబు. ఇంకా లేతే పెళ్లి తర్వాత వాళ్ళ ఎవరితో వీటి ఎందుకు చెప్పి మాట్లాడుకో, పేపర్ రాసుకొని అయిపోద్ది కదా. సో అలా అనిపిస్తుంది. సో యా, చాలా అనిపిస్తుంటుంది. ఐఎమ్ రిసెప్టివ్ టు ఆల్ ఆఫ్ దాట్. నేను సామాన్యుడిగా వార్తలు చదివి, గ్రహించి, బాధపడి, దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యి, అది ఎక్కడో దగ్గర తెలియకుండా నేను చేసే సినిమాల్లో కూడా ప్రభావం ఉంటుందండి. ఈ స్క్రిప్ట్ వింటున్నప్పుడు ఏమనిపించిందంటే ఈ జనరేషన్కి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ అయితే చెప్తున్నారు అనిపించిందా? డెఫినెట్లీ అన్న. అదర్వైజ్ చేసి లాభం లేదు. ఎందుకంటే 1000 కథలు ఉన్నాయి పెళ్లి మీద, కోకల్లలుగా ప్రేమ కథలు ఉన్నాయి. అసలు భారతదేశంలో ప్రేమ మీద ఎంత లిటరేచర్ ఉంది. తెలుగు సినిమానే సగం క్రియేట్ చేసింది అండి లిటరేచర్. ఎంత గొప్ప గొప్ప కవులు రాశారు ప్రేమ గురించి. అండ్ నేను కొత్తగా చెప్పేది ఏమో దాంట్లో. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఈ టైంకి, ఇప్పుడున్న సెన్సిబిలిటీస్కి చెప్పడం అనేది నా యాజ్ అ కళాకారుడు నేను ఇష్టపడతాను. సో వాటిని నేను చేయాలని నాకు మీ టైటిల్కి టీజర్కి అసలు సంబంధం లేదనిపించింది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ, ప్రేమ అంటే ఏదో ప్రియదర్శి ఏదో లవ్ స్టోరీ చేస్తున్నాడు పాపం, ఉందేమో ఒక లవ్ స్టోరీ చేయాలని. సార్ లవ్ స్టోరీ ఉంది సార్ దీంట్లో, కాకపోతే నేను చూసే ప్రేమ ఇట్లాగా ఉంటుందని కూడా చెప్పడం అంతే అని నా ఉద్దేశం. ఇప్పుడు సి బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్, ఎక్కడో కలిసారు, ఏం చేశారు, పాటలు పాడుకున్నారు, చుట్టూ తిరిగారు, ఊరంతా తిరిగారు, అది కూడా మంచి కథలే, చెప్పగలగాలి. అట్లాంటివి కూడా కథలు చెప్పగలగాలి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఒక అంశాన్ని నాకు నచ్చింది. నాకు నవనీత్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ అమేజింగ్ అబౌట్ ఇట్. అరే భలే ఆలోచించాడు కుర్రోడు అని అనిపించింది. సో అందుకని నేను కూడా చేయాలి అని అనుకున్నాను నేను. ఇప్పుడు మీ ఫ్రెండ్లో ఒక ఆయన వచ్చి పెళ్లి చేసుకుంటాను ప్రియదర్శి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇద్దరిని పూర్తిగా అంటే తనని పూర్తిగా అర్థం చేసుకొని నువ్వు పూర్తిగా అంటే ఇట్స్ బేసిక్లీ గివ్ అండ్ టేక్ సార్. సో అండ్ డెఫినెట్లీ దేర్ విల్ బి గుడ్ డేస్, దేర్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ వర్స్ట్ డేస్. అంటే వర్స్ట్ డేస్ ఉంటాయి, బెస్ట్ డేస్ ఉంటాయి, యావరేజ్ డేస్ ఉంటాయి. సో అన్నిట్లో ఇఫ్ యూ కెన్ టాలరేట్ ఈచ్ అదర్ వెరీ వెల్. సో అవన్నీ ముందే తెలియదు సార్, ఎవరికి ప్లే బుక్ లేదు ఇక్కడ. అది ప్రాబ్లం ఏంటంటే ఎవరికి ఏం తెలియదు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ టు యాక్సెప్ట్ ఈచ్ అదర్. అందుకని దట్ ఈస్ వాట్ లవ్ ఇస్ ఆల్ అబౌట్. సో మేక్ షూర్ యూ లవ్ ఈచ్ అదర్ వెరీ వెల్, టాలరేట్ ఈచ్. అదే సినిమా చేసినంత వరకు మన చేతిలో ఉంటుంది. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్నది ఆడియన్స్ నిర్ణయిస్తారు. పెళ్లి చేసుకునేంత వరకు మన చేతిలో ఉంటుంది ఎలాంటి పార్ట్నర్ వస్తుంది. సార్ పెళ్లి చేసే వాళ్ళు చేస్తారు సార్, కానీ పెళ్లిలో ఉండే వాళ్ళు ఇద్దరే, వాళ్ళకే తెలుస్తాయి అది. అండ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ యూనిక్ టు ఇట్ సెల్ఫ్. మనకి ప్యాటర్న్స్ కనిపించవచ్చు. ఓ మీ ఆయన కూడా ఇలా చేస్తాడు, మా ఆయన కూడా ఇలా చేస్తాడు అక్క అని అంటారు. కానీ ఆయనకి ఈ పెళ్ళాలకి ఉండే ఆ యూనిక్నెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ యూనిక్ సార్. ఈచ్ రిలేషన్షిప్ ఇస్ వెరీ యూనిక్ అని నేను నమ్ముతాను. సో దాన్ని ఈక్వల్ అంటే అన్నిటిని ఒక బ్రాకెట్లో పెట్టి చూడలేము మనం. సో బట్ నా ఫ్రెండ్ ఒకడు మనని చెప్పాడు, ఈ అమ్మాయిని చేసుకుంటారంటే ఓకే ఆల్ ది బెస్ట్, ఓకేనా మాట్లాడుకున్నారా అన్ని ఓకేరా సూపర్, ఓకే సార్ చేసుకో.
ఆనంది లాంటి తెలుగు అమ్మాయితో, తెలుగు తెలిసిన అమ్మాయితో పని చేయడం అనేది ఎంత కంఫర్ట్‌గా ఉంటుంది మీ సెట్‌లో? సార్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే ఎంత హాయిగా ఉంది సార్. పని చేయడం కూడా అంతే హాయిగా ఉంటుంది సార్. అంటే ఎ భాష అనేది కళాకారులకి ఒక టూల్ సార్. ఒక పనిముట్టది. అది ఉంటే అది అది ఆ పనిముట్టు మన చేతిలో ఉంటే ఆ ఇన్‌స్ట్రుమెంట్ కమ్యూనికేషన్ చేయగలిగి, మాట్లాడుకోగలిగే గొప్పతనం దాంట్లో భాషలో ఉండే తీయదనం, తెలుగు మాట్లాడుకొని హ్యాపీగా చేసుకునేంత సుఖం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ, వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు డూ అండ్ uh, fortunately I have had a great pleasure working with a lot of Telugu female co-stars. వెన్ ది స్పీక్ అవర్ లాంగ్వేజ్ చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, ఇంప్రూవైజ్ చేయొచ్చు, ఇంకా చాలా తొందరగా అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాని యాక్టర్స్తో కూడా పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, వాళ్ళతో కూడా నేను చాలా బాగా చేశాను. కాకపోతే యూ విల్ హ్యావ్ అ 15-20% 19-20 ఫరక్ ఉంటుంది కొంచెం అటు ఇటుగా. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ దట్ గివెన్ ఆర్ అక్కడే డైరెక్టర్ మధ్యలో వచ్చి అందరికి వాళ్ళు వాళ్ళు చేసే పనులు కరెక్ట్గా చెప్పి వీ కెన్ వర్క్ దట్ అవుట్. షూర్. కానీ హీరో ఇప్పుడు కమెడియన్గా ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు నెలకి 30 రోజులు ఉంటే 30 రోజులు పని చేసుకుంటున్నప్పుడు హీరోగా ఒక ఆపర్చునిటీ వస్తే ఎక్కడో మళ్ళీ మనం ఇంకొక రూట్ వెళ్ళడం ఎందుకు అన్న భయాలు ఉంటాయి. చాలామంది కమెడియన్లు హీరో అయ్యారు, సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఒక యాక్టర్ ఒక కమెడియన్ 4-5 సీన్లు చేసి నవ్వించడం వేరు, మొత్తం 60 సీన్లలో కూడా నవ్వించడం వేరు. ఆ బ్యాలెన్సింగ్ లేదంటే ఆ భయాలు యాజ్ యాక్టర్గా ఉంటుంది. కాఫీకి వెళ్ళిపోతుంది కదా ఎందుకు హీరో అన్నది, ఆ క్వశ్చన్ మార్క్ మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? అన్వర్ గారు, ఐ విల్ బిలీవ్ వన్ థింగ్. ఒకటి ఏంటంటే స్లోలీ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు గో అని ఎక్కడో విన్నాను నేను. సో నాకు అది అర్థమైంది ఏంటంటే అది నేను ఎక్కడో విన్నప్పుడు తెలిసింది కదా, నా పర్సనాలిటీలోనే ఉన్నది. నేను అన్ని స్లోగా చేస్తాను సార్. నేను అందరు ఏసేపీ అంటే యాజ్ సూన్ యాజ్ అనుకుంటారు, నేను యాజ్ స్లో యాజ్ పాసిబుల్ చేస్తాను అనమాట. సో నేను యాక్సిడెంటల్గా కమెడీని అయినా సార్. నేను పెళ్లి చూపులు కథ విన్నప్పుడు అబ్బా ఏం క్యారెక్టర్, అది మస్తుందిరా సినిమా, ప్రశాంత్ ఏంది హీరో, ప్రశాంత్ చిత్ర హీరో అయినా ఏం కథరా అనుకున్న దాంట్లో కౌశిక్గా నన్ను ప్రపంచాన్ని పరిచయం అయ్యాను. మల్లేశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది సార్. అండ్ ఎంత గొప్ప కథ నేను చేయాలి కదా అని అనిపించింది. నేను చేయగలనని నాకంటే ఎక్కువ నమ్మిన వాళ్ళు నాతో ఉన్నారు. సో నేను చేశాను, అది ఆడింది. సో మల్లేశం తర్వాత నేను మళ్ళీ బ్రోచేవారు ఎవర్రా చేశాను, తర్వాత ఏవో చేశాను, మళ్ళా జాతిరత్నాలు చేశాను, ఆ తర్వాత బలగం వచ్చింది. అండ్ ఎవ్రీ టైం నేను చేసే లూజర్ వల్ల కొన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయి. లూజర్ మల్లేశం వల్ల నాకు బలగం వచ్చింది సార్. మధ్యలో 4 ఏళ్ళు గ్యాప్ ఉంది చెప్పుకోవాలంటే. ఓకే, 2019లో మల్లేశము, 2023లో బలగం. సో ఈ టైం మొత్తంలో నేను ఏంటంటే నాకు వచ్చిన మంచి కథలు నేను చేసిన, అంటే సేవ్ ద టైగర్స్ కావచ్చు, లూజర్ కావచ్చు, ఒకే ఒక్క జీవితం కావచ్చు, ఇట్లా నేను నమ్మిన కథలు నేను చేసిన. కొన్ని నిజంగా బాగా ఆడినాయి, కొన్ని బాగా ఆడినాయి నాకు పేరు తీసుకొచ్చినాయి. సో ఇక్కడ హీరోనా అంటే నేను హీరోగా కాదు సార్, నేను ఒక యాక్టర్గా ఒక మంచి కథ చెప్పగలగాలి. ఇప్పుడు ఏమైందంటే మీరు హీరో అనగానే మీకు ఒక బ్యానర్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, మీకు ఒక మార్కెట్ ఉండాలంటారు, చాలా వేరు వేరు కాంపనెంట్స్ వస్తాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎవ్రీ టైమ్ ఇస్ ఎ ఛాలెంజ్. సో నేను ఎక్కువ టైం తీసుకుంటాను వాటికి. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు అవన్నీ మీరు మళ్ళీ ఎమ్మటెమ్మటే వస్తున్నాయి అంటారు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నేను 2-3 ఇయర్స్ ముందు ఒప్పుకొని చేసిన కథలు సార్. మీరు ఏ యాక్టర్ అయినా చూడండి, ఇప్పుడు 2 సంవత్సరాల ముందు తర్వాత రాబోయే సినిమాలు కూడా వాళ్ళు ఇప్పటి నుంచే యాక్చువల్గా, అది నేనైనా నా ఫ్రెండ్స్ సిద్ధు అయినా లేకపోతే ఇంకే పేరు చెప్పుకున్నా వాళ్ళందరూ ఎప్పుడు కాన్స్టెంట్లు లూప్ ఆఫ్ వర్క్లో ఉంటారు వాళ్ళు. సో కాకపోతే కమెడియన్గా చేస్తే హిట్ ఫ్లాప్ ఫరక్ ఉండదు, హీరోగా చేస్తే స్టేజ్ మీదకి రావాలి, ఈ సినిమా హిట్ అవుద్ది, ఈ సినిమా ఫ్లాప్ అయితే, సో అన్ని నేను స్టేట్మెంట్లు ఇవ్వాలి. కానీ నేను ఇవన్నీ ఆన్ ద జాబ్ నేర్చుకున్నా సార్. నేను అన్నీ నాకు ఎవరు చెప్పలే ఇవన్నీ. సో నాకేంటంటే నేను ప్రతి సినిమా సక్సెస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నా, అది ఫెయిల్ అయినప్పుడు నేర్చుకున్నా. సో ఎవ్రీ టైమ్ ఐ మేడ్ షూర్ ఐ లెర్న్డ్, ఐ టుక్ ఫీడ్బ్యాక్ అండ్ ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్ దట్ ఐ విల్ బీ ఎ బెటర్ యాక్టర్ ఎవ్రీ టైమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ I want to build love and trust with my audience. Definitely ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ గ్రేట్ పవర్, అదేదో అంటారు కదా, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. నన్ను ఒక పవర్ పొజిషన్లో పెట్టినప్పుడు నేను అంతే రెస్పాన్సిబుల్గా ఉండాలని అన్నిసార్లు ట్రై చేస్తా. మిత్రమండలి రిజల్ట్ గెస్ చేసిందా?
లేదు Hmm. అసలు లేదు. గెస్ చేసి ఉంటే అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతావు, లేకపోతే అంత టూర్లు ఎందుకు చేస్తావా, 50 ఏమంటారు ప్రీమియర్స్ ఎందుకు వేస్తాం 50 ప్రీమియర్స్. సార్? అంటే అన్ని గ్రాడ్యువల్గా వన్ బై వన్ ఎక్కినాయి సార్ యాక్చువల్లీ. అండ్ అంటే వి బిలీవ్డ్ ఇట్ సార్. అంటే నేను ఐఎమ్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ చాలా ఆనెస్ట్గా బిలీవ్ చేసిన, సిన్సియర్గా పెట్టిన ఎఫర్ట్స్, సిన్సియర్గా బిలీవ్ చేసినాము. నేను ఒక్కడే కాదు, మా టీం అందరూ, వాసు గారు కానీ, మీకు తెలుసు వాసు గారు ఎట్లాంటి ప్రొడ్యూసర్, అన్నీ తెలిసిన ప్రొడ్యూసర్, అన్నీ. నేను కూడా కామెడీగా ఎన్నో సినిమాలు చేసిన నటుండి, విజయ్ కూడా మంచి కథ రాశాడని నమ్మాం. ఎవ్రీథింగ్ వీ బిలీవ్ సార్. లేకపోతే వీ డోంట్ ప్లే ఫ్రంట్ ఫుట్ లైక్ దాట్. అండ్ ఆ రోజులు పోయినాయి సార్. జనాల్ని చీట్ చేసి బతికిన ఏ యాక్టర్ బాగుపడి. కానీ ఎక్కడ ఫెయిల్యూర్ అంటారు? అంత నమ్మిన సినిమా ఇట్ డింట్ ల్యాండ్ వెల్ సార్. అంటే ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు నాకు చాలా జోక్స్ ఫోర్స్డ్గా అనిపించాయి అంటారు, మధ్యలో క్యారెక్టర్ పండలేదు అంటున్నారు, లేకపోతే సరైన ఇమ్మీడియట్గా చెప్పాలంటే చాలామంది సరిగ్గా సౌండ్ అది అన్నారు, బట్ తర్వాత పాటలు వింటుంటే బాగుంటుంది అంటున్నారు. సో ఐ యాక్చువల్లీ వాంట్ టు టేక్ అ సెకండ్ టెస్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వెన్ ఇట్ రిలీజెస్ ఆన్ ఓటీటీ. అది ఓటీటీలో చూస్తున్న ఆడియన్స్కి, థియేటర్లో చూస్తున్న ఆడియన్స్కి మైండ్ సెట్ ఏమైనా తేడా ఉంటుందా? థియేటర్ అనేది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్, ఓటీటీ అనేది ఒక పర్సనల్ చాయిస్, ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఒక సినిమాని 3 రోజులు చూసిన సందర్భాలు ఉన్నాయి, ఒక సినిమాని ఒకే గోలో చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఓటీటీలో జనాలు ఎందుకు చూడడం ఇష్టపడతారంటే వాళ్ళ వ్యక్తిగత బిజీ లైఫ్స్లో వాళ్ళకి టైం దొరికినప్పుడు, అన్నం తినేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళేటప్పుడు చూసే కొన్ని సౌలభ్యం ఉంటుంది. కానీ నథింగ్ బీట్స్ థియేట్రికల్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు థియేటర్కి రావాలి. నా దృష్టిలో ఎక్స్పీరియన్స్ని చూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు ఒక 10 సార్లు రీల్ చూసిన ఎంజాయ్మెంట్ ఒక్కోసారి ఒక సినిమాకి వెళ్తే రాకపోవచ్చు. అట్లని నేను కంపేర్ చేయొద్దని అనట్లేదు, కానీ ఇండివిజువల్ మీడియంస్ని ఇండివిజువల్గా ట్రీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆడియన్స్ని. అండ్ ఈచ్ని దానికి తగ్గట్టుగా నేను ఎక్స్పెక్ట్ చేయాలని చూస్తున్నాను. మీరు అన్నీ చూడండి, మీరు రీల్స్ చూడండి, హాలీవుడ్లో, టాలీవుడ్లో, బాలీవుడ్లో వచ్చే ఓటీటీ సిరీస్లు చూడండి, అట్లనే హాలీవుడ్ సినిమాలు చూడండి, మలయాళం భాషలో వచ్చే సినిమాలు చూడండి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఆర్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ఇండియా ఐ బిలీవ్. అండ్ బట్ గివ్ అస్ ఆల్సో ఈక్వల్ ఛాన్స్. ఈ మధ్య ఒక సినిమా థియేటర్లో విపరీతంగా ఆడింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, పెద్ద హిట్. కానీ అదే సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఎందుకు హిట్ అయింది, అంత నవ్వు రావట్లేదే అన్న ఫీలింగ్ చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది అలాంటి సినిమాలో. ఏంటంటారు తేడా? అంత థియేటర్లో అంత ఎంజాయ్ చేసిన సినిమా ఓటీటీలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు, థియేటర్లో అంత బాగా ఆడిన సినిమా ఓటీటీలో బాగా చూస్తున్నారు. ఎక్కడ తేడా వస్తుంది? అది నేను కూడా నేర్చుకుంటున్నాను సార్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఏమవుతారంటే అందరూ ఏమంటారంటే థియేటర్లో ఉండే ఎనర్జీ వేరే అంటారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఎనర్జీస్ ఎట్లున్నా సరే నేను చెప్పే కాంటెంట్ మీకు కనెక్ట్ కావాలి, లేకపోతే అది ఎక్కడ చూసినా వేరు. బట్ ఉన్నాయి సార్, ఇది ఏంటంటే అదే సార్ ఎక్స్పీరియన్స్ అనేది విషయం సార్. అక్కడ థియేటర్లో చూస్తున్న సౌండ్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ పెద్ద తెర కానీ, ఇట్స్ అ మ్యాజిక్ ప్లేస్ సార్. అది ఏదో ఉంటుంది ఆ గుడిలో, సో అది వేరే ఉంటుంది సార్ అది. అండ్ మీ దగ్గర ఒక హైఫై సినిమా హోమ్ థియేటర్ ఉండొచ్చు, లేకపోతే మంచి హెడ్ ఫోన్స్ ఉండే ఒక ఫోన్ ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్లో చాలా తేడా ఉంటుంది సార్. సో అండ్ ఐ వాంట్ పీపుల్ టు బై దాట్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు ఏంటంటే పైరసీ ఇస్ సచ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ ఆఫ్ us. బట్ నేనేమంటున్నా అంటే ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ the visual on screen with that the best music and sound quality with the greatest technology that is available in Hyderabad right now. Please buy into that. జాతిరత్నాలు అనే సినిమా ఓటీటీలో చూస్తే ఇంత అప్లాజ్, ఇంత పెద్ద హిట్ అయ్యేదా? చెప్పలేను సార్ యాక్చువల్లీ. అంటే దాంట్లో ఓటీటీలో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చిన మాట వాస్తవం, నేను అదేం తప్పు కాదంటలేను. I remember this call after right before second wave థియేటర్స్లో రిలీజ్ అయింది సినిమా. సినిమాలో థియేటర్స్లో ఎట్లా ఆడిందో నేను హైదరాబాద్లో చూసిన, అమెరికాలో కూడా చూసిన. నేను పోయి అంటే ప్రమోట్ చేయాల్సి వచ్చింది కాబట్టి. ఓటీటీలో ఇనిషియల్ రియాక్షన్స్ కొంచెం అట్లా వచ్చినాయి. బట్ నేను ఏమైందంటే ఒక కంపెనీ జూమ్ కాల్లో నన్ను కూర్చోబెట్టారు యాజ్ అప్ టు ప్రమోట్. అక్కడ ఒక 10 మంది ద వే దే స్పోక్ అబౌట్ ద ఫిల్మ్ సార్. మాకు ఇంట్లో అందరికి కోవిడ్ వచ్చింది సార్, మేమందరం కూర్చొని ఫ్యామిలీ మొత్తం కోవిడ్ వచ్చిందంట అందరికీ, వారం రోజుల గ్యాప్లో తెలిసిపోయింది మొత్తం.
చాలా అంటే ఎట్లుండే అంటే ఫ్యామిలీలో ఒక పాయింట్లో ఎవరికి ఏమవుతుందో చాలా భయపడ్డాం. సెకండ్ వేవ్ చాలా ఘోరంగా ఉండే సార్ మీకు తెలుసు. సార్ కానీ ఆ చూస్తున్న 2 అవర్స్ ఎంత నవ్వుకున్నాం సార్ అని అన్నారు. ఇప్పుడు కూడా సార్ మా పిల్లలు ఇంకా అన్నం తినేటప్పుడు అది పెట్టమంటారు సార్ అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఆడియన్స్ అనేది ఒక మిక్స్ బ్యాగ్ సార్. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఆడియన్స్ అనేది ఎవరో మనకు తెలీదు. ఓ వీళ్ళు ఇట్లుంటారని శాంపుల్ చేయడానికి కూడా మాకు తెలియదు. అద్భుత కల్పన అది. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ వీఆర్ అండర్స్టాండింగ్ దేర్ నీడ్స్ అవును. అండ్ వీఆర్ ఫైండింగ్ సొల్యూషన్స్ అరౌండ్ ఇట్. అండ్ ఏవో ప్యాటర్న్స్ పట్టుకొని చెప్తాం కానీ ఇప్పుడు బ్యాగేజ్ అనేది కూడా ప్రాబ్లమే సార్ ఇక్కడ. నేను తరుణ్ ఒక మంచి మాట చెప్పిండు నాకు, తరుణ్ భాస్కర్ ఒక కాన్ఫరెన్స్ సినిమాటిక్ ఎక్స్పోలో. ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి ఆ బ్యాగేజ్ పాత సినిమా బ్యాగేజ్ తీసుకొస్తే కొత్తగా వర్కౌట్ కాదు. అట్లనే సేమ్ నేను కూడా నేను కోర్టు చేసిన నేను మళ్ళీ కోర్టు లాంటి యాక్టింగ్ చేస్తాను అంటే అది ప్రేమంటకి నడవదు సార్. అది ప్రేమంటకి మదిలాగానే చేయాలి నేను. సో మిత్రమండలికి మళ్ళా అవలాగానే చేయాలి. సో అప్పుడే ఆ డిఫరెన్స్ నేను చూపెట్టగల. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు గివ్ మై ఆడియన్స్ ఈజ్ దట్ ద కాన్స్టెంట్ ఎబిలిటీ టు ఎంటర్టైన్ యూ. ఎందుకంటే నేను ఒక ఎంటర్టైన్మెంట్ అనే ఇండస్ట్రీలో ఒక మంచి ఎంప్లాయీగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. సో అదే ప్రయత్నం. శాలరీలు రావాలి, ప్రమోషన్లు రావాలి, అన్నీ రావాలి. అన్నీ అంటే అల్టిమేట్ గోల్ అదే కదా సార్. ఇప్పుడు ఎవరైనా అదే అనుకుంటారు, అంతేగాని ఇప్పుడు చూడరా నేను ఒక ఫ్లాప్ సినిమా తీస్తా చూడు అని ఎవరికి ఉంటుందా? ఉండదు కదా సార్. జస్ట్ సమ్ ల్యాండ్ సమ్ డోంట్. ఈ మధ్యకాలంలో థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి మీరు? లిటిల్ హార్ట్స్. కడుపు ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎస్పెషల్లీ నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అండ్ అలాంటి ఒక సినిమా, అట్లాంటి ఒక హార్ట్ వార్మింగ్ ఫిల్మ్ చూసినప్పుడు చాలా 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 సంతోషం వేసింది. ఐ సో ప్రౌడ్ ఆఫ్ దట్. ఇంకా మిగతా అంతా క్యాచప్ చేయలేదు. ఐ వెయిటింగ్ టు వాచ్ బాహుబలి ఎపిక్ బికాస్ అఫ్ కోర్స్ ఐ వాంట్ టు సీ వాట్ మ్యాజిక్ అగైన్ రాజమౌళి గారు క్రియేటెడ్ విత్ ద హోల్ థింగ్. ఐ వాంట్ టు డు దట్. చూసారా? వెయిట్ చేస్తున్నారు సార్. అంటే ఏమైందంటే షూటింగ్ ప్రమోషన్స్లో కాస్త ఇబ్బంది. సో ఫైనల్గా ఈ ప్రేమంటే చూడడానికి థియేటర్కి వస్తున్న ఆడియన్స్కి ఏం చెప్పవచ్చు? దట్ యూ విల్ కమ్ టు బీ ఎంటర్టైన్డ్. వాచ్ అవర్ మ్యూజిక్. మా పాటలు వినండి. మా టీజర్ వచ్చింది. ట్రైలర్ కోసం కొద్ది రోజులు ఉంటుంది, ఇంకా పాటలు వస్తున్నాయి. చాలామంది ఎస్పెషల్లీ యూత్ మీకు పెళ్ళి కాకపోతే ఓ పెళ్ళంటే ఇలా ఉండాలని అనుకునే వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఓ మనం కూడా ఇట్లాంటివి చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అనేది. ఎందుకంటే సార్ ఎంతోమంది యూత్ కపుల్స్ మనం చూస్తుంటాం, వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు, కానీ కొన్ని సినిమాలు చూసిన తర్వాత వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా హ్యాపీనెస్ ఉంటుంది. ప్రేమంటే ఈజ్ దాట్ హ్యాపీనెస్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. మీరు కపుల్స్గా వెళ్ళండి, ఇండివిజువల్స్గా వెళ్ళండి, ఎలాగైనా వెళ్ళండి. దట్ కూర్చున్నంతసేపు ఐ వాంట్ యూ టు ఫీల్ లైక్ హౌ స్వీట్, ఆ క్యూట్, ఇట్లాంటి ఒక నైస్ ఫీలింగ్తో మీరు బయటకు వెళ్ళాలనేది నాకు. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు టైం ఇచ్చినందుకు. మీరు ముందే చెప్పినట్టు ఏ క్వశ్చన్తో మొదలెట్టం ఆ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. మీరు ఎలాగైతే క్వార్టర్లకి, ఆఫర్లకి, యాన్యువల్కి ఇలా సినిమాలు 3 నెలలకు ఒకసారి సినిమా చేస్తున్నారు, 3 నెలలకు ఒకసారి మాతో ఎలా టచ్లో ఉన్నారు అలాగే ఉండాలి. ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్వేస్ గుడ్ టు టాక్ టు యూ.